పరిశుద్ధ మహోన్నత తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ప్రభా తండ్రి ఉంచిన ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. మేము దుర్దినాలలో, అంచె దినాలలో, అపాయకరమైన దినాలలో ఉన్నాం ప్రభా తండ్రి నాయన. ఈ క్షణము కనిపించిన వారు మరు క్షణము కనిపించటం లేదు, కానీ మేము మా కుటుంబాలు ప్రభా, మా సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు ప్రభా భూమి మీద క్షేమంగా ఉన్నామంటే ప్రభా తండ్రి ఇది మా భక్తో ఏదో కాదు ప్రభా తండ్రి, కేవలం నీకు కృపకి పాత్రులై ఉన్నాము ప్రభా తండ్రి. ఈ దినాన్ని ప్రభా నేను రోజంతా వేస్ట్ చేశాను యేసయ్యా ప్రభా తండ్రి. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. నాకు బాధగా ఉన్నింది ప్రభా వాక్యాన్ని ధ్యానం చేయటం లేదని, కానీ ప్రభా తండ్రి అక్కడికి వెళ్ళి ప్రభా తండ్రి నాయన బైబిల్ చదివితే భక్తి పరులు అనుకుంటారని ప్రభా, ఎవరో అనుకుంటారని నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేయలేదు, క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా యేసయ్యా. మొదటి తిమోతి పత్రిక ప్రభా 4వ అధ్యాయం 7వ వచనము బి పాటలో ప్రభా తండ్రి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమని ప్రభా తండ్రి రాయబడి ఉంటే ప్రభా తండ్రి నాయన యేసయ్యా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని మేము ఎలా సాధకం చేసుకోగలము అంటే ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించబట్టి ప్రభా యేసయ్యా ఎడతెగక ప్రార్థించడం వలన ప్రభా, ఎల్లప్పుడూ స్తుతించడం వలన ప్రభా తండ్రి నాయన ఆత్మీయ కార్యాలని ప్రభా ఆత్మలో ఎదగవలసిన మేము, విశ్వాసంలో యేసయ్యా ప్రభా కృప వెంబడి కృప పొందుకోవలసిన మేము ప్రభా నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నాము ప్రభా తండ్రి నాయన క్షమించండి యేసయ్యా, క్షమించండి యేసయ్యా ప్రభా. మూడు ప్రభా కరోనా వైరస్లు వచ్చాయి ప్రభా తండ్రి, 3 వేరియంట్స్ వచ్చాయి ప్రభా. ఇప్పుడు ఇది 4వ వేరియంట్ ప్రభా. 3 వేరియంట్లు ప్రభా తండ్రి నాయన యేసయ్యా. మొదటిది రాకపోయినా 2, 3 ప్రభా తండ్రి వచ్చాయి ప్రభా. చనిపోకుండా ప్రభా తండ్రి నాయన కాచి కాపాడు. ఖచ్చితంగా కరోనాలో నేను చనిపోవాల్సింది ప్రభా, నా భర్త కూడా చనిపోవాల్సింది ప్రభా. మమ్మల్ని ప్రభా మాకు ఒకే కుమార్తె కాబట్టి ప్రభా నువ్వు కనికరించి ప్రభా మమ్మల్ని క్షమించి నువ్వు కాచి కాపాడు. అదొక్కటే కారణము ప్రభా యేసయ్యా నీకు వందనాలు. ఇప్పుడు 4వ వేరియంట్ వచ్చేసింది ప్రభా తండ్రి నాయన. భూమండలం మీద సమస్త మనుషుల్ని ప్రభా తండ్రి సర్వ సృష్టిని నీ చేతులకు అప్పగిస్తుంది. ఏ ఒక్కరూ నీ చిత్తానుసారంగా నీ కృప పొందుకొని ప్రభా తండ్రి నాయన దాని బారిన పడకుండా ఉండడానికి సహాయం చేయండి యేసయ్యా ప్రభా. మరలా ప్రభా తండ్రి లాక్డౌన్లోకి వెళ్లకుండా ఉండడానికి కృపను అనుగ్రహించమని వేడుకున్నాం యేసయ్యా. 2019 వచ్చిన కరోనాకి ప్రభా చాలామంది ఉద్యోగాలు పోయి రెసెషన్లోకి మేము వెళ్ళిపోయాము ప్రభా యేసయ్యా ప్రభా తండ్రి నాయన. మేము ప్రభా పశ్చాత్తాపపడి మా పాపాలు విడిచిపెట్టి నీ కృప పొందుకునేలాగున నిలివా పట్టణ ప్రజలలాగా ప్రభా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము ఉపవాసం ఉండి కన్నీరు విడిచే కృపా భాగ్యం మాకు దయచేయమని వేడుకు. మేము రోజు బ్రతుకుతున్నామంటే కేవలం నీ కృపాభిక్షే ప్రభా. మేము పడుకుంటున్నామంటే ప్రభా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోబట్టి